వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ యునైటెడ్ క్రైస్ట్ చర్చిలో నియోజకవర్గ ఫాస్టర్స్ అసోసియేషన్ ఒక ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క మీటింగ్ కి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్యవర్గ సభ్యులు, ఆయన నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ కోఆర్డినేటర్ కల్లోజీ రవికుమార్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి సహకారంతో గడిచిన కొద్ది కాలంలో ఎన్నో సమస్యలు పరిష్కరించడం జరిగినది. గత ప్రభుత్వంలో క్రిస్టియన్ సభ్యులను చిన్న చూపు చూపి గ్రూపులుగా విడగొట్టి 2-3 అసోసియేషన్లుగా విడగొట్టి మనలో ఐక్యత లేకుండా మాయమాటలు చెప్పి ఎన్నో ఇబ్బందులు పెట్టడం జరిగినది. ఇప్పుడు పైన తెలిపిన పెద్దల సహకారంతో రవికుమార్ నియోజకవర్గ పాస్టర్స్ అధ్యక్షులు గోడి శేఖర్ అందరితో మాట్లాడి అసోసియేషన్లన్నీ రద్దు చేసి ఒకటే అసోసియేషన్ ఉండాలని అందరినీ ఒక తాటి మీదకి తీసుకువచ్చి ఐక్యత చాటడం జరిగినది. క్రైస్తవులకు కావలసిన సమాధులతోటి విషయమై కొన్ని విషయాలు చర్చించడం జరిగినది. సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు సమానంగా అందిస్తున్న ప్రభుత్వాన్ని అభినందించి మద్దతు తెలిపినారు. ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న అన్ని డివిజన్లో మున్సిపాలిటీలు, పాస్టర్లు, క్రిస్టియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా వారు చేస్తున్నారో వారిని నేను అభినందిస్తున్నాను. దేవుడు వారిని దీవించుగాక. ఎందుకంటే వారు చేసేది వాళ్ళ కోసం కాదు, వాళ్ళ ఒకరి కోసం కాదు. ఈ పని వాళ్ళు చేస్తుంది మనందరి కోసం చేస్తున్నాను కాబట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి మన కార్యక్రమాన్ని మనం ఇంత డీటెయిల్స్ మైనారిటీస్ అన్నిటి వస్తుంది. అది గత ప్రభుత్వంలో అదే ఉన్నది, మన ప్రభుత్వం కూడా అది దానికి ఏమీ డివైడ్ చేయలేదు. ఇప్పుడు నేను మన రాజకీయ నుంచి మేము మ్యారేజ్ అయింది, మరి మాకు క్రిస్టియన్స్ చర్చికి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తేనేమో మాకు DCC ఇవ్వట్లేదు, మాకు ఖచ్చితంగా ఫైల్ ఆలోచిస్తున్నాం. ఇది చాలా మంది కన్ఫ్యూజన్ అయితే ఇప్పుడు ఫుడ్ మిషన్లో మన మేడ్చల్ డిస్ట్రిక్ట్ మొత్తం 3,800 ఫుడ్ మిషన్ శాంక్షన్ అయితే అప్లికేషన్ వచ్చింది 450 వచ్చింది. అంటే చాలా మందికి డౌట్ పడేది ఏంటంటే రిజర్వేషన్ విధంగా ఇబ్బంది పడుతుంది. అంటే నేను ఎస్సీ కదా, PCC లేదు కదా, లేకపోతే నేను ఒక యాదవ్ కదా, లేకపోతే చాకలి కదా, నాకు PCC లేదు ఎట్లా అని చెప్పేసి అనుకుంటుంది. ఇబ్బంది డౌట్ పడదు. ఎడ్యుకేషన్ సంబంధించిన దానికే మనం ఖచ్చితంగా ఎస్సీలో ఉన్న 48 కులాల వాళ్ళకి ఖచ్చితంగా మన ప్రకృతి చట్టం సరిగా నడుస్తుంది. అలాగే మన శరీరంలో కణాలు సెల్స్ అనేవి ఉంటాయి. సెల్స్ కనీసం 200 సెల్స్ ఉంటాయి. 200 సెల్స్ వరకు మన శరీరంలో ఉంటాయి. ఆ సెల్స్ కరెక్ట్ పనిచేసినప్పుడే మన బాడీ అంతా కరెక్ట్ పనిచేస్తుంది. గుండె కానీ, లివరే కానీ, కిడ్నీలే కానీ అన్నీ కూడా. ఎప్పుడైతే సెల్స్ పాడవుతాయో ఒక్కొక్క అవయవం పాడేయడం మొదలు పెడుతుంది. అయితే సెల్స్ రిపేర్ చేయడం కోసమే ఈ క్యూర్ సెల్ అనే మందు మన మధ్యలోకి వచ్చింది. ఇది మనకు అభిషేకం ఉండొచ్చు, దర్శనం ఉండొచ్చు, ఆరోగ్యం లేకపోతే సేవ చేయలేదు. ఇది కేవలము ఎవరికి చెప్పట్లేదు, క్రైస్తవులకు మాత్రమే చెప్తున్నాం. ఎందుకంటే ముందు మనం బాగుపడాలి. దేవునికి స్తోత్రం. క్రిస్టియన్ మైనారిటీ నుంచి కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాటిని మనం వినియోగించుకోవాలన్నా, అవి పొందుకోవాలన్నా ఫస్ట్ మనం ఎవరైనా క్రిస్టియన్స్ అంటే ఎవరు? పాస్టర్లా, బిషప్లా, క్రైస్తవులా? మైనారిటీ నుంచి చైర్మన్ గారితో మనం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తోటి పర్సనల్గా మాట్లాడడం జరిగింది. మీకు కాన్స్టిట్యున్సీ వైజ్గా క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో, అసలు ఎవరు క్రైస్తవులు అంటే ఎవరు? మీటింగ్స్ పిలిస్తేనేమో పాస్టర్లు దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు సీఎం అంటే క్రిస్టియన్ మైనారిటీ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ రివైవల్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఈ యొక్క కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో 8 డివిజన్లు 3 మండల కార్పొరేషన్ కలిసి ప్రతి నెల కూడా మాకు పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. ఈ యొక్క నెలలో ఈ యొక్క నిజాంపేట కార్పొరేషన్లో ఉన్నటువంటి యునైటెడ్ క్రైస్ట్ చర్చ్లో ఈరోజు ఘనంగా జరిగింది. అనేక మంది దైవజనులు వచ్చి ఐక్యతలో కూడి దేవుని నామంలో మహిమపరచడమే కాకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించడం జరిగింది. ఈ ఫెలోషిప్ ఈ విధంగా ప్రతి నెల ఇది ప్రత్యేక రీతిలో జరుగుతుంది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క మండలం, ఒక్కొక్క డివిజన్లో జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఫెలోషిప్ మీటింగ్ ఇదివరకు గవర్నమెంట్లో ఈ విధంగా లేదు.
కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఐక్యత పెరిగింది. పార్షలందరూ ఈ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఐక్యతపరచబడి ప్రతి నెలలో కూడా ప్రతి డివిజన్లో ఇంకా ఫెలోషిప్ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి నా పేరు కల్లోకి రవికుమార్. నేను తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. అలాగే కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ క్రిస్టియన్ మైనార్టీ కోఆర్డినేటర్గా గవర్నమెంట్ నియమించింది. అలాగే ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అన్ని పాస్టర్స్ కూడా అన్ని డివిజన్లో పాస్టర్స్ ఐకమత్యంతో గతంలో వివిధ అసోసియేషన్లు ఉండేవి. అవన్నీ కాకుండా నా ఆధ్వర్యంలో శేఖర్ గారి సహకారంతో 4-5 అసోసియేషన్లు ఒక ఐకమత్యంగా ఒకటే అసోసియేషన్ చేసి అందరికీ గవర్నమెంట్ సహకారంగా మద్దతు తెలుపుతూ గతంలో 10 సంవత్సరాలు గత ప్రభుత్వం మోసం చేసి ఆ పథకం ఈ పథకాలు అని చెప్పేసి పథకాల పేరుతోటి గత ప్రభుత్వం మోసం చేసింది మా కమ్యూనిటీ పరంగా. ఈసారి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని కులాలకి అన్ని మతాలకి సమానమైన పాలన అందించే దాని విషయంలో పైన ముందుకెళ్తున్నారు. ఈ యొక్క మైలేజ్ కూడా మేము ఇక్కడి నుంచి గతంలో జరిగిన ఎలక్షన్లో కాకుండా ఈసారి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో మా క్రిస్టియన్ మైనార్టీ తరఫు నుంచి ఎటువంటి వ్యక్తిని పెట్టినా కూడా ప్రభుత్వము లేదా కాంగ్రెస్ పార్టీ పెట్టినా కూడా మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. గత 10 సంవత్సరాల క్రితము ఈ యొక్క ఏరియాలో ఎక్కడ కూడా చర్చిలు లేవు. గత 10 సంవత్సరాల క్రితమే కట్టుకున్న చర్చిలు మందిరాలు. కానీ ఈసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చక్కటి ఫలితాలు రాబట్టుకుంటున్నాము. పథకాలు పొందుతున్నాము. మేము రేషన్ కార్డు కావచ్చు, ఇందిరా మిల్లులు కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, అన్ని పథకాలు కూడా పొందుతున్నాము. ఇటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్క స్థలం కాకుండా 4 టర్ములు ఉంటే బాగుంటుంది. మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 అవర్స్ వాటర్ సప్లై. మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను. అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.